సో నేను పుట్టి ఆ తర్వాత 8th క్లాస్ వరకు నివసించిన ఒక ఇంటి కథ చెప్తాను మీకు. ఇది ₹1,00,00,000 ఇచ్చినా ప్లాన్ చేసినా జరగదు. అది అనుకోకుండా జరిగిన సంఘటన. అందులో నా ప్రమేయం ఏమీ లేదు. చాలా వింతలు విడ్డూరాలు ఉన్నాయి. మేబీ అదే ఇంట్లో మా మిగతా వాళ్ళందరూ ఉన్నారు, అదే ఇంట్లో నేనున్నాను. మా అందరి జీవన విధానాలు ఏం సేవలు కాబట్టి నా జీవన విధానానికి మా ఇంటికి ఏ సంబంధం లేదు. నేను ఒకవేళ ప్యారిస్లో పుట్టినా ఇదే స్థితిలో ఉండేవాడిని. సో ఆ ఇంటి కథలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న పాట పాడతా. అది గోరెటి వెంకన్న రాసింది. నేను ఒకసారి ఎవరో ఒక మిత్రుడు పర్వతాలు నాకు క్యాసెట్ ఇస్తే నా వాక్మెన్లో అప్పుడే కొన్నాను. ఏవో వినాలి వినాలి చెవులో పెట్టుకుని వినాలని. ఇతను ఎవరో బాగా పాడుతున్నాడు పాటలు, సరే విను అన్న తర్వాత బస్సు ఎక్కి ఆ రష్ అంతా రణగొండదంతా కాస్త సద్దుమడిగిన తర్వాత నాకు ఒక మాట వినిపించింది ఆ పాటలో. ఇది మన ఇటు ఉత్తరాంధ్రకే ఊదమా కన్నీటి తెలంగాణ చూదమా, ఏ ఇటు కన్నీటి రాయలసీమ చూదమా, ఏ ఇల్లును చూసినా మన్ను ఊయని మట్టి మిద్దెల తెల్ల సీమల పుట్టాలున్నవి, సున్నమేయని గోడలకు బల్లిగుడ్లే తెల్లంగున్నయి, సాలెగూడు అల్లిన పరదాలే ఈ పేదవాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరలాయే. అసలు ఈ పాట విన్నప్పుడు నాకు విపరీతంగా ఏడుపు వచ్చింది. ఎందుకంటే అప్పటికి మా ఇల్లు కూలిపోయింది. రెంటింట్లో ఉంటున్నాం, చిన్న ఇల్లు. నిజానికి ఈ గది ఉందా, మా ఇల్లంతా కలిపి ఈ గది అంతా లేదు. అంత చిన్న ఇంట్లో, అంటే మేము రెంట్ తీసుకున్న ఇంట్లో ఏ ఇరుకు లేకుండా ఉందాం. ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో మనసులు చాలా ఇరుకైపోయి సఫికేటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఆ మనిషిని చూస్తే వీడు తలుపేసుకుంటాడు, వీడు ఉంటే వాడు రాడు, వాడు సోఫాలు కూర్చుంటే వాడు లోపల కూర్చుంటాడు, అందరూ పడుకున్నాక వీళ్ళు గబగబ కుక్కల్లా తింటారు. ఇలా జీవితాలు పాడగాల. అయితే మా పాతింటి కథ ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి లేదా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో కరెంట్ లేదు. మా ఊర్లో కరెంట్ ఉంది. అంటే నేను 1920-30 ప్రాంతంలో ఎట్లా నివసించారో మా ఇంట్లో అట్లా. దానికి కార్యకారణాలు ఏమైనా ఏదో కారణం చేత కరెంటు బిల్లు కట్టని కారణంగా కరెంటు కట్ చేసారు. మేమెందుకు కడతామని కరెంటు బిల్లు కట్టలేదు. దానివల్ల చీకటిని అనుభవించే ఒక అవకాశం వచ్చింది నాకు. నేను మా కజిన్స్ అంటే మా నరసింహరావు, మల్లికార్జును, మా అక్క కృష్ణవేణక్క, శైలజక్క, ఉమాకాంత్, సత్యమన్న, ఇంతమంది ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం పిల్లలు. సో ఫుల్ టైం పాస్. మేము ఆడుకోవాలంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఆటలు. ఇవన్నీ పక్కన పెడితే చీకటి అంటే భయపడే వాళ్ళు ఉంటారు కదా. అసలు నేను 8వ తరగతి వరకు చీకట్లోనే ఉన్నా. నేను ఒక్కడినే హాయిగా రాత్రిపూట చీకట్లో ఆడుకునేవాడిని. చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని, మన ధర్మం అంటాం కదా. అంటే ఇప్పుడు పిల్లలు చేయని పనులు అనుకోకుండా నేను చేసినవి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాకు ఒక పని ఉండేది. ఇప్పుడు నేను యూట్యూబ్ ఎంత సిన్సియర్గా చేసినో అప్పుడు అవి అంతే శ్రద్ధగా చేసిన. ఏంది, ప్రతి రూమ్లో ఒక దీపం ఉండేది. ఆ దీపంలో కిరోసిన్ పోయాలి. ఆ దీపపు సెమ్మె ఉంటుంది గాజుది, దాంట్లో ముగ్గేయాలి. ముగ్గేసి ఇట్లా చేయితో అంటే ఏదైనా డస్ట్ ఇస్తుంటే వెళ్ళిపోతే ముగ్గు దులిపేసిన తర్వాత ఆ దీపం వెలిగించుకోవాలి. సో వెలిగించే బాధ్యత వేరే వాళ్ళది. తర్వాత మా అమ్మ ఉద్యోగం ఎక్కిన తర్వాత ప్రతిరోజు ఆమె ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కునేటప్పుడు టీ చేసి ఇచ్చేవాడిని కొన్ని సంవత్సరాలు. మా అమ్మ వస్తున్నట్టు ఆడుకునే ఆటైనా వదిలిపెట్టి టీ చేసి ఇచ్చి మళ్ళీ నేను ఆటకు పరిగెత్తేవాడిని. ఈ రెండు. తర్వాత ఇంకొక పని, నేను మా కజిన్ బ్రదర్ కలిసి చాలా దూరం వెళ్ళి గ్లాసుడు పాలు కొనుక్కొని రావాలి. కొనుక్కొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరం కొట్లాడాలి. కొట్టడం తర్వాత వాడి గ్లాసులో పాలు, నా గ్లాసులో పాలు, ఏదో గ్లాస్ కింద పోవడము లేదా సగం కింద పోవడం జరుగుతుంది. తర్వాత మా ఇంటి దగ్గర బోరింగ్ ఉంటుంది. ఆ బోరింగ్లో ఆ గ్లాస్ పాలల్లో నీళ్ళు కలుపుకొని రావాలి. వచ్చిన తర్వాత ఆ లంబడి కొడుకులు నీళ్ళ పాలు పోస్తున్నది వాళ్ళు తిడుతుంటే మేము ఎంజాయ్ చేయాలి. ఇది ఎవ్రీడే జరిగేది ఆల్మోస్ట్. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నట్టు హీటర్లు లేవు. కరెంట్ వెళ్ళినప్పుడు హీటర్ ఎందుకు ఉంటుంది? ఇంటి వెనక ఓ పెద్ద ఆనకాగు ఉండేది. ఆనకాగు కింద కట్టెలు. ఎప్పుడు రాత్రిపూట పెడితే పొద్దున కల్లా ఆనకాగు నిండా నీళ్లు కాగితే ఇంటి మొత్తానికి వేడి నీళ్ళు సరిపోయేవి. సో ఆ ఇంట్లో అందరిని లేపే బాధ్యత మా అత్తది, నన్ను ఎత్తుకొని పెంచిన ఆవిడది. ఇది దాదాపు ఎవ్రీడే జరుగుతుంది కాదు, ఓవరాల్గా ఇట్లా జరిగేది. అప్పుడప్పుడు గొడవలు అయ్యేవి, అప్పుడప్పుడు మనస్పతి, ఇవన్నీ ఎవరింట్లో ఉంటాయి. బట్ ఓవరాల్గా ఒక కర్మానుక్రమణికలో పద్ధతి ఇలా ఉండేది. ఇప్పుడు ఏజ్ ప్రకారం లేపి స్నానాలు పోయించాలి. సో అందరికంటే చివరి స్నానం నాది, ఎందుకంటే అందరికంటే చిన్నవాడు నేను. సో నాకు ఎక్స్క్యూజ్ అనమాట. స్కూల్కి వెళ్ళి 5 నిమిషాల ముందు స్నానం చేయించి తల దూవి మా అత్త పంపించేది. నన్ను ముట్టుకోవడానికి ఎవరికి వీల్లేదు. వాడు పడుకొని వాడిని ఎందుకు లేపుతారు మీరు, అట్లా అదొకటి. ఆ తర్వాత ప్రతిరోజు లేదా అట్లీస్ట్ వారంలో 2-3 సార్లన్నా
ఇంటి నుంచి బయటికి అంటే బాత్రూంలోకి అంటే దొడ్డి అంటారు దాన్ని, దాంట్లోకి మెట్లు దిగుతుంటే పొద్దున్నే ఇట్లా ఒక గీత కనిపించేది. అంటే ఒక పాము తిరుగుతుంది, కానీ ఎవరు భయపడలేదు. ఇప్పుడు ఈనాటి నేను ఆశ్చర్యపోతే ఎవరు అసలు ఆ గీతను ఎవరు పట్టించుకోలేదు. ఆ పాము ఇంట్లోకి వస్తుందేమో, ఇప్పట్లాగా ఈ దుర్భేద్యమైన ఇండ్లు కానేగా, ఉత్త మట్టి ఇండ్లు, ఎటు చూసినా బొక్కలే, ఎటు చూసినా ఇది. ఆ తర్వాత ఆ పాము తిరిగేది, ఎవ్వరికి కనబడలేదు. ఆ తర్వాత ఒకానొక రోజు ఆ పాము ఒక బొక్కలో ఉందని తెలిసింది. ఆ పామును పట్టుకోవడానికి ఒకటి తీసుకొచ్చారు, చుట్టుపక్కలంతా చేరారు. తర్వాత అదే పాము ఇంకొకసారి ఒక ఇంటి అనసూయమ్మ అని ఒక ఆమె ఉండేది, వాళ్ళ ఇంటి మిద్దె మీద ఎంత పొడుగు ఉందంటే ఈ వాల్ ఉందా, ఇంత పెద్ద పాము పైన గోడకు పట్టుకొని ఉంది. నేను ఆశ్చర్యపోయి చూశాను, అంత పొడవు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు, కావాలంటే మా అమ్మను ఎవరినో ఉండి ఇప్పుడు నేను చెప్పేది ఏది అబద్ధం కాదు, అందుకే మీరు నమ్మలేరు. ఎందుకంటే ఈ జనరేషన్లో మంచి సఫిస్టికేటెడ్ ఇళ్లలో ఉంటున్నారు, అందరికి కరెంట్ వచ్చేసింది కాబట్టి ఎక్స్పీరియన్సెస్ లేవు, ఫోన్ లేవు, వాట్సాప్ లేవు, ఫుల్ ఆటనే ఆట. ఆ తర్వాత అదే పాము జరిపోతుంది, జర్రిపోతు అంటే దానికి విషం ఉండదు, కానీ దాన్ని చెర్నకోలు అంటారు తెలుసా. చెర్లకోలు అంటే ఇట్లా కొట్టుకుంటారు, ఇట్లా కొరడా. ఆ కొరడా స్పెషాలిటీ ఏంది, ఆ కొనలు చివరివి సన్నగా షార్ప్గా ఉంటాయి, ఆ కొడితే అది చీలిపోతుంది. సో జర్రిపోతు స్పెషాలిటీ ఏమిటంటే అది చాలా పొడుగ్గా ఉంటుంది, ఆ తర్వాత దాని కొన సన్న తోక ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరన్నా అటాక్ చేయడానికి వస్తే తన ముందు భాగాన్ని ఇట్లా పెట్టి ఆ వెనక్కి సగం లేపి కొడితే ఎవడైనా చుట్టుకొని పడవలసింది. అట్లా ఆ పామును పట్టుకొచ్చిన వాడిని కొడితే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, జరిగిపోతూ దొరకలేదు. ఆ తర్వాత ఇదొక స్టోరీ. ఆ తర్వాత మా ఇంట్లో వర్షం ఎప్పుడు వర్షాకాలంలో వర్షం పైనుంచి పొట్టుకు, అంటే ఇక్కడ పడితే ఇక్కడ బిందె పెట్టాలి, అక్కడ పడితే అక్కడ బిందె పెట్టాలి, ఈ విధంగా పొట్టుకులు ఉండేవి. పిల్లలందరూ కాంట్రిబ్యూట్ చేయాల్సిందే, తలా ఒక గిన్నె తెచ్చి పెట్టాల్సిందే. మేము వంట చేసుకునే ఒక రూమ్ ఉండేది, అదంతా బండలు ఉండేవి కాదు, మా ఇంట్లో ఒక రూమ్కి మాత్రమే బండలు, మిగతా అదంతా నేలే. సో ఇప్పుడు మనం బయటకు వెళ్తేనే అబ్బా కాళ్ళకి ఇట్లా ఇంటి నిండా మొత్తం బురదని, ప్రతిరోజు ఇల్లు అలుక్కోవాల్సిందే, పేడతో ఇల్లంతా అలికేవాళ్ళు. మా అమ్మ మా పిన్నమ్మ అసలు వాళ్ళు పడే కష్టం సైన్స్లో పెట్టింటే రాకెట్ తయారు చేసేటోళ్ళు, కానీ పెట్టలేదు, ఆ ఇంట్లో గడిచిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ పెట్టాలి, పెట్టిన తర్వాత నైట్ పడుకోవడానికి ప్లేస్ ఉండదు, ఎందుకంటే ఇల్లంతా పొట్టుకే. సో మా బాల్యం అంతా దాదాపు పిల్లలందరూ పెద్దలందరూ ఎవరో ఒకరింట్లో నైట్ పూట పడుకునేవాళ్ళు. ఇల్లు పడుకునే ప్లేస్ లేదు. ఎంత సహృద్భావం ఉండేదంటే మమ్మల్ని అందరినీ పంచుకునేవాళ్ళు అనమాట. అయ్యగారు మీ పిల్లలిద్దరిని ఇక్కడ పంపించేసిండి అని. ఇంకోటి ఎవరు ఏమి కోరుకోరు, అసలు ఒక మూల ఇస్తే దుప్పటి ఉందా, అది ఉతికిందా, చెడిపోయిందా, వేరే వాళ్ళు పడింది, అసలు ఆ తాటే లేదు. ఆడుకొని పడుకోవడం హాయిగా. తర్వాత ఎండాకాలం వర్షాకాలం బిగినింగ్లోనేమో మిద్దె మీద పడుకునే వాళ్ళం, ఎండాకాలం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అప్పుడు నేను మా అత్త పక్కన పడుకునేవాళ్ళం. రాత్రి కూడా పిల్లలందరం మిద్దె మీద దుప్పట్లు వేసుకొని పడుకొని అందరూ పైన ఎగిరితే కింద మట్టి రాలుతుంది, అందుకని ఎగరడానికి వీల్లేదు. వర్షాకాలం పైన నడిస్తే కిందికి దిగుతుంది కాలు, అందుకని పరిగెత్తడానికి వీల్లేదు, ఎప్పుడు కూలుతో తెలియదు, అంత డేంజరస్ యాంబియన్స్లో హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత పిల్లలందరం కూర్చొని రాత్రి డిస్కషన్, ఈరోజు దెబ్బలు పడ్డాయా, నీకు దెబ్బలు పడ్డాయా అంటే పడలేదు అంటే అందరు నవ్వితే ఎవరో వచ్చి కొట్టేటోళ్ళు మళ్ళీ, అందుకని దెబ్బలు తింటానే పడుకోవాలి, అది రూల్ అది. ఆ తర్వాత ఒక స్ట్రేంజర్స్ ఎక్స్పీరియన్స్ ఏంది, నన్ను వెతుకొని పెంచింది ఆవిడ సరోజమ్మ గారు, ఆమె పక్కన పడుకునేవాడిని నేను చిన్నగా ఉన్నప్పుడు. నిండా దుప్పటి కప్పుకున్న తర్వాత వర్షం పడగానే అందరు మెట్లు దిగి కిందికి వెళ్ళిపోతాయి, ఆమె నేను లేచేవాళ్ళం కాదు, వర్షంలో పూర్తిగా తడిసిపోయి అట్లే నిద్రపోయేటోళ్ళు. వెరీ స్ట్రేంజ్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అందలే పిల్లాడికి జ్వరం వస్తుందో ఎవరిని పట్టించుకోలే, ఆశ్చర్యం. ఇదొక డైమెన్షన్. తర్వాత ఎప్పుడు పప్పులు గిప్పులు కూరలు గిరలు ఏమీ లేవు, వెరీ రేర్. అసలు హైజీనిక్ ఉంటుందా, ఆరోగ్యమా, ఆర్గానిక్, ఇవే డిస్కషన్స్ లేవు. పొద్దున్న లేస్తే అది మంచన్నమా బ్రౌన్ రైస్ ఏ థాట్ లేదు. ఆ పైన జాడీలో అది కూడా ఇట్లంటే కూలిపోతుంది, అటువంటి పైన ఒక సెల్ఫ్లో జాడీలో మచ్చు అంటారు దాని జాడీలో ఎప్పుడు పెట్టిన చింతకాయ పచ్చడిలో ఉండదు, ఎప్పుడు అయిపోయేది కాదు, అది ఎవరు పెట్టిర్రో నేను ఎప్పుడు రుచుదాకా తెలియదు. అది ఆ చింతకాయ పచ్చడి చేతితో తీయాలి, కంచంలో నూకాలి, ఉప్పు వేయాలి, ఇంత నూనె వేయాలి, మొత్తం కలపాలి, ఆ చింతకాయ పచ్చడిని తిని పోవాలి. ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ లేదు. నేను మా ఊర్లో ఉన్నంతకాలం ఏనాడు హోటల్లో తినలేదు,
అట్లా హోటల్లో ఊర్లో వాళ్ళు తింటే పాపం కింద లెక్క. ఎవడన్నా ఊరి నుంచి వచ్చిన వాడు బస్ స్టాండ్లో దిగి వాడు హోటల్లో తినాలి తప్ప ఊర్లో వాళ్ళు హోటల్లో తినేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం సరదాగా అట్లా వెళ్ళి తింటున్నాం టేస్ట్ కోసం. ఇదొక ఆస్పెక్ట్. ఇంకా స్ట్రేంజెస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మేము తింటుంటే పైనుంచి తేళ్ళు పడేవి. చిన్న తేలు, రెడ్ తేళ్ళు ఎర్ర ఉంటాయి. ఆ తర్వాత దాన్ని ఎప్పుడు చూసి భయపడలేదు. తింటుంటే పడితే తేలు పడ్డది జరపట్లా. నేను ఒకసారి మచ్చి మీద ఎక్కి చూసా, ఒక కుప్ప ఇన్నుండే తేలు. దాని పక్కన బాల్ ఉంటే తీసుకుని ఆడుకున్న తప్ప ఇదంతా అతిశయోక్తి కాదు. మీరు మా అమ్మని అడగొచ్చు, మా ఇంట్లో బతికిన అందరూ అట్లీస్ట్ 80% ఇంకా బతికే ఉన్నారు. సబ్కో మీరు క్రాస్ కర్ సక్తే అండ్ చెక్ కర్ సక్తే. ఇది అతిశయోక్తి కాదు, నిజంగా జరిగింది. కొంచెం అందంగా చెప్తున్నానేమో, అప్పుడు నిజంగా తేలు అంటే తేలే. అయితే అవి ప్రమాదకరం కాదు. ఓసారి మా మల్లికార్జున్ అంటే మా చిన్నాన్న కొడుకు, మా చిన్నాన్న ఎప్పుడు ఆఫీస్కి పోయినా బాబు అని పిలిచాడు. వాళ్ళు డాడీని బాబు అని పిలిచాడు. బాబు 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 ఇట్లా అంగిబట్టి లాగేవాడు. అదొక గోమ్ అనమాట, మారాం చేయడం. ఏమిరా ఏంది ఆఫీస్కి పోవాలి వదులుంటే బాబు 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 బాబు. ఇంకా ఆయన అవలంబడి కొడతా నిన్ను బాబు 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 బాబు. ఇంకెటు పోయినా బాబు 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 బాబు. ఇది ఒక 5-6 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత పోయేటప్పుడు రూపాయిని ఆటనిస్తే అయిపోయింది. ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడు దాన్ని. ఇది ఇలా ఉండగా ఒకసారి ఆయన షర్ట్ వేసుకున్నాడు, టక్ వేసుకున్నాడు, రోడ్డు మీదకి పోయిండు. గట్టి కేక్ వినిపించింది. లోపల తేలుంది, షర్ట్ లోపల కుట్టిందా. హాస్పిటల్కి పోయి దానికి ఏదో యాంటీ ఇంజెక్షన్ ఏదో వేసుకున్నారు. మళ్ళీ అక్కడే షర్ట్ తగిలిచ్చిండు. మళ్ళీ అట్లా జస్ట్ దులిపేసుకుంటాడు అంతే. నథింగ్ చేంజ్డ్. అంటే తేళ్ళు సమూలంగా ఇంటికి వెళ్ళిపోవాలని ఎవడు ఏ కార్యాచరణ చేయలేదు, ఎందుకో నాకు తెలియదు. ఆ తర్వాత ఒకరోజు మేమంతా ఆడుకుంటున్నాం. తెలియదు. మా ఇల్లు లాంటి ఇల్లు ఇంకా ప్రపంచంలో ఎక్కలేదు. ఇంకా అది స్ట్రేంజ్. అది అందరు అట్లా ఉన్నారు, వెరీ లిబరల్ మైండ్స్. నేను ఇట్లా ఉంటాను ఏమో తెలీదు, ఏమో ఐ డోంట్ నో. ఇప్పుడు నాకు ఆలోచించినా నాకేం చిక్కదు. ఎందుకంటే మనం చిన్న పురుగు కనిపిస్తేనే ప్యానిక్ అయిపోయి ఏదున్న భయం అయితే ఎప్పటికి ఉంది కదా. ఇప్పుడు మిగతా వాళ్ళ ఇళ్ళల్లో ఉండొచ్చు, బట్ మా ఇంట్లో లిబరల్గా. తర్వాత స్ట్రేంజెస్ట్ థింగ్స్ జరిగాయి. మేమంతా ఆడుకుంటుంటే మా ఇంటి నుంచి అంటే పడసాల అని పిలిచాను. ఆ పడసాల నుంచి దొడ్లోకి వెళ్ళే ఆ తలుపు దగ్గర హఠాత్తు ఒకటి కనిపించింది. నేను మా మల్లిగాడు అన్నా. నా జీవితంలో అంత పెద్ద ఎండ్రకాయ చూడలేదు నేను. ఎండ్రకప్ప అంటారు కదా, ఎంత ఉంది తెలుసా? ఇంత ఉంది, ఇంత. దాని కాలు ఒక్కొక్కటి ఎంత ఉంది. ఏ కలర్ ఉందంటే ఆరెంజ్ కలర్ ఉంది ఎండ్రకాయ. ఇంత మంచి మంచి గుట్లు ఇట్లా ఉంది. ఎవరం భయపడలే. పావుగంట సేపు దాంతో ఆడుకున్నాం. అవుట్. మా 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 శైలి చెప్పిన వచ్చింది. మళ్ళీ ఏమి రాదు, ఎండ్రకాయ బయట అయిపోండి, ఆడుకోకుండా దూరం ఉండండి దానికి అన్నదే కానీ వామ్మో ఎండ్రకాయ లే అట్లా ఎవరు అనలే. అదంతా మా చిన్న ఆయన వచ్చిండు. వచ్చి ఏమిరా ఏంటంటే ఎండ్రకాయ చిన్న ఆయన అంటే, అవునా చూద్దాం అంటే దాన్ని ఇట్లా 2 కట్టెలతో తీసుకుపోయి నేను మా మల్లిగాడు అట్లా పెడితే అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ లాక్కొచ్చి ఇట్లా పెడితే అటు బాయ్ మళ్ళీ లాక్కొచ్చి ఇట్లా పెట్టిన తర్వాత మా ఇంట్లో బాయ్ ఉండేది. తీసుకుపోయి ఆ బాయిలు వేసేసినాం. ఆ తర్వాత ఎండ్రకాయ ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు నాకు క్వశ్చన్, అంత పెద్ద ఎండ్రకాయ అక్కడికి ఎట్లా వచ్చింది అనేది నాకు ఇప్పటికీ మిస్టరీనే. ఇది పక్కన పెడితే ఒకసారి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సముద్ర తీరంలో ఉన్న వాళ్ళ ఇండ్లలో ఎండ్రకాయ ఇస్తుంటే ఆశ్చర్యం, కానీ అక్కడ సముద్రం అంత పెద్ద ఎండ్రకాయ ఎక్కడ తిన్నది, ఎక్కడ జిమ్ చేసింది, ఎక్కడ పెరిగింది మనకు తెలియదు. వెరీ స్ట్రేంజ్. అంటే ఏదో ఒక చాలాసార్లు మిస్టరీస్ అంటారు చూసినావా, అదొక మిస్టరీ హౌస్. ఒకరోజు అందరం ఇట్లా ఎండాకాలం పడుకున్నాం. పడసాల్లో అందరూ ఒకటే చోట పడుకోవాలి, ఎవరికి రూములు లేవు. హాల్. ఇప్పుడు అందరు ఎవరు రూములు వాళ్ళవి అయినా సరే ముఖాలు మార్చుకుంటారు. అందరు ఒకరి పక్కన ఒకరు కంటిన్యూస్గా. అయినా ఎట్లా పిల్లలు పుట్టారో నాకు తెలియదు. సో ఇట్లా అందరు పడుకున్న తర్వాత మా అక్క ఇక్కడ పడుకుంది ఒక మధ్యాహ్నం. మేమంతా ఆడుకున్నాం. అయితే ఓకే, ఇట్లా పడుకుంటే పక్కన గాఢ నిద్రలో ఉంది ఆమె. తేలుంది. కాదు తేలుంది పక్కన, స్థిరంగా ఉంది. అట్లా ఎంత ఉంది తెలుసా? ఎంత ఉంది. ఇనుప తేలు అంటారు చూసినా, అది కొడితే అవుట్. అది వెరీ రేర్. అది ఇనుప తేలు, ఇనుప కోండ్లు ఉంటాయి దానికి. ఇప్పుడు ఇదంతా పిల్లలం కదా, నిజానికి ప్యానిక్ అయిపోలే. మేమందరం చూసి అదేలోపు మా మల్లిగాడు వచ్చిండు అన్నాడు. అందరూ సైలెన్స్ అయిపోయాను. వాడు చెప్పు తీసుకుంటాడు. మా చిన్న అనేది మంచి షూ ఉంటుంది, తప్పకుండా ఎట్లా తీసి మెల్ల నడుచుకుంటూ వచ్చిండు. వచ్చి పడ్డ కూడా చచ్చిపోయాను. అతికింది నేల. మా అక్క నేల మీదనే. మా అక్క స్టిల్ స్లీపింగ్. ఒక 1 నుంచి తెలియదు. నిద్ర లేచినాక
నీ పక్కన తేలుందంటే గంట సేపు ఏడ్చింది. తేలున్నప్పుడు ఏడవాలి అంటే అది ఆమె ఎందుకు ఏడుతుందో తెలియదు. ఒకసారి మా శైలి చెప్పిందమ్మ, వెరీ యాక్టివ్ పర్సన్, పండు తింటుందని చెప్పినా కదా, ఆమె నడుచుకుంటూ పోతుంది. నడుచుకుంటూ పోతుంటే హఠాత్తుగా గట్టిగా అరిచింది. ఏమని అరిచింది? తేలు తేలని అరిచింది. తేలు తేలని అరిచి పరిగెత్తుకొని చూస్తే నేలకు ఆమె కాలికి మధ్యన తేలు పచ్చడైపోయింది. ఆ రేంజ్లో తొక్కేసింది. అసలు తేలు కుట్టడం చూశాను కానీ మా పిన్నమ్మ తేలును కుట్టడం నేను ఫస్ట్ టైం చూసా. అది వెరీ స్ట్రేంజ్. తర్వాత ఇంతవరకు ఏ ఇంట్లో జరిగింది, మా చిన్న అన్న వెరీ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్. సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఆ అలవాటు నాకు కూడా వచ్చింది. ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులో అన్నం వేసి ఆయన మంచిగా చేతులు చేతులు అడుకొచ్చుకోండి రా అంటే పరుగు చేతులు అంతా రౌండ్ కూర్చోవాలి ఇట్లా. తర్వాత ఆ బేసన్లో అన్నం అంత వేసి ఆ తర్వాత చేతులు మంచిగా కడుక్కొని నెయ్యి వేసి నూనె వేసి వాటి ఏదో ఒకటి అన్నీ కలిపి పచ్చళ్ళు గిచ్చళ్ళు పప్పులు అంతా కలిపి ఒక మిశ్రమం తయారు చేసి అందరి చేతుల్లో పట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద ఇంత ఈ సైజ్ ఇట్లా కలిపేవాడు. ఇట్లా నేను జోక్ చేస్తలేను, ఇంత ముద్ద ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేతులను బట్టి సైజు అందరికి ఇస్తే తినాలి. సో ఫస్ట్ పచ్చడి ముద్ద, 2 పప్పు ముద్ద, 3వది మజ్జిగ ముద్ద. అయిపోయింది భోజనం. 3 ముద్దలు అయిపోయింది అంతే. ఆ తర్వాత ఒక గిన్నె కడిగేసుకుంటే అయిపోతుంది. సో ఎప్పుడన్నా ఎక్కువ గిన్నె కడగాల్సిన అవసరం లేదనుకుంటే అట్లా. తర్వాత ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి పెడితే ఆ మామిడికాయ పచ్చడి పండగ, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ ముక్క ఈ ముక్క తీసుకుంటూ ఉండగా వాళ్ళు పచ్చడి పెట్టేస్తే ఆ పచ్చడి మొత్తం కలిపిన తర్వాత సోగి అన్నంలో కలిపి అందరికి ముద్దలు పెడితే అదొక సెలబ్రేషన్ ఉండేది. సో తర్వాత నేను మెట్ల మీద నుంచి మా అమ్మ ఆశ్చర్యపోతుంది. 2 సందర్భాలు ఇప్పుడు నువ్వు ఇలా మారడానికి ఆ 2 కారణాలని ఆమె ఒక కంక్లూజన్కి వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ పైన మాది ఇప్పట్లాగా మెట్లు కాదు, రాళ్ల మెట్లు. ఇప్పుడు దేవాలయాల్లో రాళ్ల మెట్లు ఉంటాయి, రాతి మెట్లు అస్సలు ఈవెన్గా ఉండవు, అనీవెన్గా ఉంటాయి. అడవిలో అరుణాచలం పోతే ఎట్లుంటాయి అట్లా అనీవెన్గా. ఇంకోటి అంటే అట్లుండేది అనమాట. సో నన్ను పైన మా అమ్మను ఎవరో దింపి ఆ పైన మిద్దె మీద డోర్ వేసేలోపు నేను టాప్ 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 అని కిందికి వచ్చి స్ట్రేట్గా కూర్చొని ఆడుకుంటుంది అంతే. మా అమ్మ ఇప్పటికీ ఆశ్చర్యపోతుంది, హౌ దట్ హ్యాపెండ్. ఇదొకటి. ఆ తర్వాత నేను ఒకసారి ప్రతిరోజు ఒకటే కప్పులో టీ తాగేవాడిని. స్కూల్కి వెళ్ళాలి, నాకు ఆ కప్పే కావాలి అని నేను మారం చేస్తే వేరే కప్పులో తాగన్నది మా ఇద్దరి మధ్యన అది ఏదో వచ్చింది. ఆ తర్వాత ఇదే కప్పు కావాలంటే మా అమ్మ చాలా అసహనానికి గురై పప్పు చేస్తున్నది. సిల్వర్ పప్పు గంట తీసుకొచ్చి కొడితే నాకు ఒక హాఫ్ డే నాకు ఏ ఆలోచన రాలి, ఇప్పటివరకు ఏ ఆలోచనలు వస్తలేవు ప్రాబబ్లీ. ఇదొకటి. ఆ తర్వాత అంటే అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెల పిల్లలు అందరూ కలిసి ఉంటే ఎట్లుంటుంది. తర్వాత మాకు ఆడుకోవడానికి మా చుట్టుపక్కల పిల్లలందరూ కలిస్తే బ్రహ్మాండమైన అది. తర్వాత వర్షాకాలం వస్తే ఇట్లా, ఆ తర్వాత పొట్టుకు. సో ఇప్పుడు వెతికినా కనబడదు. ఇంకొక 2 ఇన్సిడెంట్స్ చెప్తా, వెరీ రేర్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు మేము పిల్లలం కదా, పెద్దలు కూడా అట్లే ఉంటారు, ఏదో ఆట పాట కథ కార్ఖానా. ఒకసారి మా అందరూ అంటే మా అమ్మ, మా పిన్నమ్మ, శైలజ పిన్నమ్మ, ఇంకెవరు మా సరోజమ్మ అందరూ కూర్చున్నారు మధ్యాహ్నం పూట టైంపాస్ కాక. అందులో హఠాత్తుగా మా శైలజ పిన్నమ్మ అడిగిందంట, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో ఏడుస్తారా అని మీరు? ఆమె కాదు, వేరే ఆమె. ఏడుస్తారా అంటే ఎందుకు ఏడవమంటే, అయితే నేను చచ్చిపోయినట్టు దుప్పటి కప్పుకుంటా, ఒకసారి ఏడవని చూద్దాం అన్న. మధ్యాహ్నం పూట టైంపాస్ కాక చచ్చిపోయింది. ఆమె దుప్పటి కప్పుకుంది, సరదాగా స్టార్ట్ చేసారు, ఓ సునందనమ్మ మంచిగా ఉంటేవి కదనే ఇట్లా అయిపోయా. ఇట్లా 2-3 నిమిషాలు ఏడిచిన తర్వాత నిజంగా ఏడుపు స్టార్ట్ అయింది వీళ్ళకి. నిజంగా ఏడుపు స్టార్ట్ అయ్యి ఘోరంగా ఏడుస్తుంటే అందరూ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళకి ఏడు పాపనికి వస్తుంది, ఆమెకు లేవనికి వస్తలేదు. అందరు ఏమో మొదలు పెట్టారు ఆ చుట్టుపక్కల. ఈమె లోపల ఆలోచిస్తుందంట, నిజంగా చచ్చిపోయినట్టు వచ్చిరంటే ఇప్పుడు సగంలో ఏడు పాపితే ఇది జోక్ అంటే వీళ్ళే పట్టరు అది ఒక సందిగ్ధంలో. ఆ తర్వాత హఠాత్తు ఎవరో ఒకరు ఊరికే ఒక్కొక్కరు కుక్క తిట్టిపోయారంట. అసలు మీకు గుర్తుందా? ఇదే మాట, దరిద్ర మాట మీకు. ఇదొకటి. తర్వాత చిన్నప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక మిరాకిల్ ఏంటంటే, ఆయన ఎవరు క్రైమ్ పావుగడ తర్వాత లేచి ఒకటే నవ్వుకోవడం. తర్వాత నేను పుట్టిన తర్వాత ఎప్పుడు ఏడవలేదు. అంటే ఇప్పుడు నన్ను ఎక్కడన్నా ఎవరికన్నా అప్పచెప్తే హాయిగా నన్ను మర్చిపోవచ్చు. ఇది ఒకటే వెరీ స్ట్రేంజ్ ఫినామినా. అంటే నా చుట్టుపక్కల జరిగినవి, నా ఇంట్లో జరిగినవి, నా ఒంట్లో జరిగినవి ఇవన్నీ కలిపి చివరిగా మా ఇంటిని ఆ ఊర్లో వాళ్ళు రకరకాల కారణాల చేత మేము బ్రాహ్మణులం కాదని, లేకపోతే వీళ్ళు సద్బ్రాహ్మణులు కాదు, ఏదో వాళ్ళేదో గొప్పలు అంటే మమ్మల్ని వెలేసారు. అంటే సైకలాజికల్గా దే డోంట్ పే అటెన్షన్. మా చిన్న పెగ్గేస్తాడు, కారణం ఏదైనా వీళ్ళు మంచోళ్ళు కాదని ఏదో అనిపించింది. వీ డోంట్ కేర్.
అంటే బ్రాహ్మణులని పెళ్లి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము అసలు కేర్ కూడా చేయలేదండి. అంటే మేము పిల్లలని కేర్ చేయలే, పెద్దోళ్ళని కేర్ చేయలే. ఎవడు పెళ్ళికి పోకపోతే అసలు పోయే వాళ్ళమే కాదు. అసలు అలా ఒక లిబరేషన్ ఉన్నది. మా మా నాయనమ్మ నన్ను బాగా చూసుకునేది. ఒక ఒక హెల్దీ అటాచ్మెంట్ ఉండేది. ఆమెకు ఎప్పుడైనా కోపం వస్తే ఎంత సున్నితంగా మందలించేదంటే అంత సున్నితంగా. ఆమె ప్రతిరోజు ఆమెకు డ్యూటీ కాఫీ కాయాలి. పొద్దున్నే మేము గ్లాసులు తీసుకుని నాయనమ్మ చుట్టూ కూర్చోవాలి, పెద్ద గ్లాసు. నాయనమ్మ కాఫీ అయిందా, పోస్తా ఉండరా. ఆమె తాళ్ళు అని అంటే ఉండు అని, తాళ్ళు అంటే ఉండు అని ఆమెకు ఒక ఊతపదం. తాళ్ళు పోస తాళ్ళు అనేది. అనేది పోసిన తర్వాత మళ్ళీ పోయి అట్లా 4-5 గ్లాసులు తాగుతుంటుంది. ఎవడు ఆలోచించాలి హెల్త్ ఏంది, చక్కెర ఏంది. ఒక కాఫీ బిళ్ళ కొనుక్క రావాలి, నల్లగా మురికి నీళ్ళలాగా ఉండేది యాక్చువల్గా. కానీ మనసు బాగుండేది కాబట్టి అది టేస్ట్ అనిపించేది. ఆమె హఠాత్తుగా వయసు మళ్ళింది, కొంచెం ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎండాకాలం బయట పడుకోబెడితే మంచినీళ్ళు. నేను పొద్దున నిద్ర లేస్తానే ఫస్ట్ చూసేది ఆమె పొట్టని. పొట్ట కదిలితే స్కూల్కి వెళ్ళాలి, పొట్ట కదలకపోతే స్కూల్కి వెళ్ళొద్దు. అసలు చావు పుట్టుకల మీద ఏ ధారణ లేదు నాకు. సో ప్రతిరోజు పొట్ట చూస్తుంటే స్కూల్కి వెళ్ళిపోతుంటే, ఓ రోజు పొట్ట కదలలేదు అంటే చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మా ఊర్లో వాళ్ళు రాలేదు శవాన్ని వేయడానికి. అప్పుడు మా ఇంట్లో ఉన్న నలుగురు అంటే మా అమ్మ, మా పిన్నమ్మ, మా సునందనమ్మ డెడ్ బాడీని తీసుకుపోయారు. ఇప్పుడు ఏంటంటే చాలా సంచలనం. అంటే రెవల్యూషనరీ మైండ్ సెట్ హఠాత్తుగా రాదు, కుటుంబ వాతావరణం అట్లే ఉంది. మా సరోజమ్మ అంటే ఎవరన్నా కావచ్చు. అంటే ఆడవాళ్ళు, మా లక్ష్మీ పిన్నమ్మ వెరీ డైనమిక్. సరే వ్యక్తిగత విషయాలు ఏవో విసురులు తురులు తిట్టుకోవడాలు పక్కన పెడితే ఇట్లా కొంగు తీసిన అడుగు పెట్టిందా ఇంకా ఎవడొచ్చి జేజమ్మ రాని లెక్క చేసేది లేదు. అంటే నిలబడితే అట్లా, లేకపోతే వద్దు. ఇంకా అది మనకు మంచిదా చెడ్డదా కాదు, ఇక అనవసరం. జానకమ్మ నడు, ఎవ్వడక్కర్లేదు మనకు, బాత్కతం ఓకే. ఆమె అన్నదా అందరు. ఇప్పటికీ ఎంత అనుకున్నా ఆమె ఒక మాట అంటే ఇప్పటికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నరసింహరావు గారు అంట కదా వాళ్ళ, ఇదొకటి. ఇంకా లాస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తే అయిపోతుంది. మా రావు గారు ఫిలాసఫీ, వివేకానంద, రామకృష్ణ పరమహంస ఒకసారి సూసైడ్ నోట్ రాసిండు. నేను ఏదో వయసులో, డిగ్రీ వయసులో. అసలు చెప్పలే, నాకు జీవితం వద్దనిపిస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను అని రాస్తే అసలు రచ్చ ఎక్కడెక్కడి నుంచో బంధువులు వచ్చారు. ఏడుపులు, తుడుపులు, ఎడబొబ్బలు, తర్వాత ట్రంకాలు, తర్వాత టెలిగ్రాము. ఇప్పటిలాగా బైకులు, కార్లు లేవు కదా. అంత నడుచుకుంటుంది, వాళ్ళు పరిగెత్తాలి, పురమాయించాలి. ఇల్లంతా గంభీర వాతావరణం. నేను చెప్పినంత కాకపోవచ్చు, బట్ వెరీ వెరీ సీరియస్ ఇట్ వాస్. అందరూ మనోడు వచ్చిండు మంచిగా. ఇంతమంది వచ్చారు, అందరూ వచ్చారు ఎందుకు, ఏదైనా కాదు లీక్ అయింది కానీ ఇంతమంది ఎందుకు వచ్చారు అని ఆశ్చర్యపోతే మా పిన్నమ్మన్న డైలాగ్, నరసింహరావు లోబడికి పోయి తినిపో అన్నది. తింటాం, అట్లేం లేదు. లోబడికి పోగానే తలుపేసి కొట్టింది కదండి. అంటే కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, జెండు బాంబు సీజ్ అయిపోయింది. ఎక్కడ రంధ్రం ఉంటే అక్కడ పెట్టింది. అంటే అసలు ఆ టార్చరు పోలీస్ స్టేషన్లో కూడా ఉండదు. రెండోది, మమ్మల్ని మామూలు కొట్టరు తెలుసా. అసలు కొట్టడం అంటే ఉతికి ఆరేయడం అంటారు చూసినావా, అట్లా కొట్టేటోళ్ళు అసలు. కానీ ఎప్పుడు ఇక్కడ గాయం కాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎట్లా అంటే ఫీల్ అవుతున్నారు కదా. మేబీ ఇట్స్ నాట్ అబౌట్ జనరేషన్, బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రవర్తన బట్టి మన ప్రవర్తన ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. సో ఇది మా ఇంటి కథ. నేను ఇదే కండిషన్లో ఉన్నా. మధ్యాహ్నం పోయింది, సిటీకి వచ్చినాక నా ఆనందము, నా శ్రద్ధ, నా సాక్షి అంతా పోయింది. అప్పుడేమో నాకు తెలియకున్నా, ఇప్పుడు తెలిసి ఉంటుంది అంతే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. నేను ఆడుకుంటున్నా. నేను యాక్చువల్లీ ఆ టైంలో బల్లిని చంపుతున్నా. అంటే బల్లి కాదు, తొండని తొండని ఒక రాళ్ళతో కొట్టి ఆడుతున్నా. నాకు అసలు దాంతో సంబంధం, స్కూల్కి వెళ్ళట్లేదని ఒక్కటి తెలుసు. తర్వాత నాకు ఒక చిన్నప్పుడు ఇంప్రింట్ అయినది ఒకటి ఉంది. ఈ మధ్యన చచ్చిపోయింది మా పద్మ పిన్ని. వాళ్ళ నుంచి ఉత్తరం వచ్చింది. ఏమొచ్చిందంటే, అంటే నాకు ఘోరంగా టచ్ అయింది అది. ఇప్పుడు నేనున్న స్థితికి అది కూడా ఒక కారణం. అంటే నేను విశ్లేషణ చేస్తే చెప్తున్నా. నేను చెప్పేది వెరీ రేర్ థింగ్ అసలు. అంటే ఇందులో ఏముంది అనుకుంటారు. నేను ఆడుకుంటుంటే ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి కార్డు ఇస్తే దానికి ఇట్లా పసుపు ఉంది అంటే శుభం అని అర్థం. దాంట్లో ఏముందంటే, మా పద్మ ప్రసవించింది, కూతురు పుట్టింది అని.
నేను ఎంత ఉత్సాహంగా నేను వచ్చినంటే ఇంటికి అసలు సెలబ్రేషన్ చేసుకుంటారు. అసలు ఆ ఉత్తరం ఇస్తే మా ఇంట్లో వాళ్ళ మొహంలో ఏ స్పందన లేదు. పాప పుట్టిందని పాప గురించి కాదు, నీకేమో పాప గురించి, సంతానం. ఇట్స్ నాట్ అబౌట్ పాప ఆర్ బాబు. ఓకే. ఫస్ట్ టైం నేను చూశాను అసలు మనిషికి ఏ ఇంట్రెస్ట్ లేదు సాటి మనిషి పట్ల. పుట్టిందా ఎప్పుడు అనే పక్కన పడేసారు కాడు. నాకు ఆ రోజు సంథింగ్ ఐ హ్యావ్, నాకు డీప్లీ ఫెల్ట్, వెరీ డీప్లీ ఫెల్ట్. తర్వాత చిన్నప్పుడు నేను చేసిన అన్యూజువల్ ఏంటంటే పతంగి ఎగిరేస్తే చాలా దూరం ఎగిరేసి నేనే తయారు చేసుకున్నాను పతంగి. నా లక్ష్యం ఒకటే ఉండేది, పతంగి నాకు కనబడకూడదు కానీ పతంగి ఉన్నట్టు తెలియాలి. ఈ లక్ష్యంతో వెళ్తే ఎప్పుడు దారం తక్కువ పడేది, ఒకసారి గాలి ఉండేది కాదు. ఒకసారి నేను దారం అంతా సంపాదించుకొని, మా సత్యమన్న చచ్చిపోయింది, ఆయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నేను శిశు మందిర్లో మంచి ఆ రోజు సంక్రాంతికి 2 రోజుల ముందు స్కూల్ ఖాళీ హాలిడేస్ ఎగరేసిన. మొట్టమొదటిసారి నేను ఇట్లా గోడ మీద కూర్చున్నా. ఇదొక డీప్ రూటెడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు సాక్షిగా ఉండడం అన్నది చెప్తారు కదా, గోడ మీద కూర్చొని నిలబడి కూర్చొని పతంగ ఎగరేస్తున్నాను. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ 4 అవర్స్ గడిచిపోయింది. అసలు ఎవ్వరు లేరు, అందరు పండగ వాతావరణం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పట్లాగా బిజీ రోడ్లు కాదు, బస్సులు ఉండవు, ట్రాఫిక్ ఉండదు, ఏం ఉండదు. నడుచుకుంటూ పోతే ఏ శబ్దం రాదు, ఎవరెవరిని పలకరించారు ఊళ్ళో కాబట్టి. పతంగ ఎగరేస్తున్నా, అసలు నాకు పతంగ కనిపిస్తలేదు, నాకు దారం తెలుస్తుంది. ఐ వాజ్ సో హ్యాపీ. నేను అసలు చాలా అంటే నేను అనుకున్నది చాలా 2-3 సీజన్స్ తర్వాత మేనిఫెస్ట్ అయింది. ఇది ఇలా ఉండగా ఆ గోడ ఎంత ఉంటుందంటే స్కూల్ గోడ కాబట్టి పెద్ద సైజు గోడ అది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ స్విచ్ బోర్డు ఉందా, దానికి ఇంకొక ఫీట్ ఎత్తు ఉంటుంది, అంత ఎత్తు గోడ. నేను దాని మీద కూర్చున్న సంగతి మర్చిపోయాను. నేను నేల మీదనే కూర్చున్నా అని అనుకున్నాను, నేను దాని మీద నిలబడ్డా అన్న సంగతి మర్చిపోయాను. నేల మీదే ఉన్నా అన్నట్టుగా నేను అప్పటికి కపుల్ ఆఫ్ అవర్స్ అయింది. సో హఠాత్తుగా దారం తెగిపోయింది. తెగిపోతే నేను నేల మీద ఉన్నాను, నడిచాను. దాంతో నేను అన్ప్రిపేర్డ్గా అలా వచ్చి పడితే నా హోల్ బాడీ ఇట్లా గుద్దుకుపోయింది అంతర్గతంగా. సో నేను ఆ గోడ పక్కన అట్లే ఉన్నా. అది నా ఫస్ట్ డెత్ ఎక్స్పీరియన్స్. నేను ఎవరిని పిలవలే, నాకు భయం కాలేదు. అంటే చాలా తూచి చెప్తున్నాను నేను. అంతే, అంత ఎత్తు నుంచి దుబుక్కన పడిపోయింది, లోపలంతా గుద్దుకుపోయింది ఇట్లా. అసలు నాకు శ్వాస ఆడతలేదు, అంటే ఇట్లా గుద్దుకుపోయింది, ఇట్లా పడిపోయింది. చెప్తే కదా ఇక్కడి నుంచి ఆ స్విచ్ బోర్డు ఉందా, దానిపైన ఇంకొక ఫీట్ ఇట్లా పడి అట్లా పడిపోయిన అట్లా ఇట్లా అవుతుంది. సో దాదాపు చీకటి పడే వరకు ఉన్న ఎవరికి తెలియదు. నేను మొట్టమొదటిసారి ఏ ప్రయత్నం చేయలేదు. మామూలుగా భయం అవుతుంది, ఇది పోసుకుంటారు, ఇది పడుతుంది, ఏదన్నా కావచ్చు, అరుపుల కేకలు, నేను అరచొచ్చు. కానీ నేను ఫస్ట్ టైం నేను ఏం చేయలేదు, నేను అట్లా ఉండిపోయినా. బాడీ మొత్తం రిసెట్ అయింది చూసిన నేను లేచి హ్యాపీగా నడుచుకుంటూ వచ్చిన. ఇప్పటివరకు బాగానే ఉంది. అంటే సమ్ టైమ్స్ మనం చేస్తే చెడిపోతుందేమో. రకరకాల ఇప్పుడు నేను చేస్తున్న పనులకి చాలా మూలాలు ఉన్నాయి అక్కడక్కడ. అది ఊరికే సరదా షేర్ చేసుకుని తిందాంపా. చాలా ఇంకా ఏవో అసలు చాలా 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 ఉన్నాయి. ఎప్పుడన్నా ఎన్ని మ్యూజియంస్ అంటే పాతిళ్ళు. ఇంకా చెప్తా లాస్ట్ది. ఒకరోజు వర్షం పడుతుంటే మా సరోజ మొత్తం అన్నం కలిపి పెడుతుంది. మా రమ్మక్క, మా మల్లిగాడు వీళ్ళు లేరు, నేను ఉమాకాంత్ ఒక 5-6 మంది ఉన్నాం. మా అమ్మ వాళ్ళు లేరు, ఎక్కడో పక్కింట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు కిచెన్ లోపట ఒక్క అడుగు వేస్తే లోపల అంతా పోట్లు కట్టెలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూర్చొని తింటున్నాం. చిన్న దీపం, 6 మంది ఉన్నాం. బయట ఏదో శబ్దం వచ్చింది. శబ్దం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఎవరో ఒక్కరు వెళ్ళి చూస్తారు కదా. తినేది వదిలిపెట్టి అందరం వచ్చాం, ఇల్లు కూలిపోయింది. కాతే వేరే కంచెం తెచ్చుకొని ఇక్కడ తిన్నాం అంతే. కానీ దాని గురించి ఏ డిస్కషన్ చేయలే. నేను ఆశ్చర్యపోయేది, వామ్మో ఇల్లు కూలిపోయింది, మీ ప్రాణం కాపాడినా ఏమనలే. అయ్యో పడ్డదారా, ఇంకో కంచెం దేపు అందరే తప్ప దాన్ని మేము సీరియస్ తీసుకోలే, మా అత్తమ్మ సీరియస్ తీసుకోలే. అసలు బయట సౌండ్ వచ్చింది, ఒకటేసారి వచ్చింది, ఒకరికొకరు కాదు, ఇట్లా లేచి ఇట్లా వచ్చింది, పడ్డది.
స్ట్రేంజెస్ట్ థింగ్. దాని పక్కనే ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్ ఎట్లుండేదంటే ఇప్పుడు మన బూత్ బంగ్లాలు అంటారు చూసిండ్రా, లేకపోతే ఇది మన దయ్యాల సినిమాలు, ఆ సినిమాల్లో లోపల రూమ్స్ అరేంజ్ చేస్తారు చూసినావా, ఏవో పెట్టెలు, సాలెగూళ్ళు, తేళ్ళు, ఆ తర్వాత చెత్త, పాత తాళాలు, పాత దస్తావేజులు, ఏవో కంచు బొమ్మలు, అవన్నీ. కృష్ణవేణమ్మ అని ఒక ఆవిడ, అంటే మా నాన్నకి నాయనమ్మ, ఆవిడ మొత్తం ఒంటి నిండా బంగారం అంట. అట్లా అంటే ఆమె కృష్ణవేణమ్మ అంటే ఇంకా నడిచే నగల దుకాణం అది. అక్కడే చచ్చిపోయింది ఆమె. ఆమె వాడిన సామాన్ అంతా ఎప్పుడు ఎవరు ప్రక్షాళన చేయలే. కొంతకాలం కలిసి ఉంటా, కొంతకాలం విడిపోయి ఉంటా, ఇట్లా జరిగింది రకరకాలుగా. అంటే ఇప్పుడు చూసే ఉమ్మడి కుటుంబం సినిమాలు ఉన్నాయి కదా, ఇదొక వెరైటీ ఉమ్మడి కుటుంబం. నాకు ఎవరైనా బడ్జెట్ ఇస్తే అట్లాంటి క్యారెక్టర్స్ పెట్టి నేను ఇంకోటి ఒకటి చేద్దాం అనుకుంటున్నా, ఇన్స్టా సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. వెబ్ సిరీస్ కాదు, ఇన్స్టా సిరీస్. 2.5 నిమిషాలు ఉంటుంది ఎపిసోడ్, 10 ఎపిసోడ్లు ఒక కథ. అది వేరు. ఇన్స్టా సిరీస్ అంటే క్యారెక్టర్స్, యాక్టర్స్ అట్లా. సో మేబీ ఈ వీక్లో ఎపిసోడ్ అంటే 10 ఎపిసోడ్స్ ఇన్స్టా సిరీస్. అందులో వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్ మధ్యన గొడవలు, గురు శిష్యుల మధ్యన డిస్కషను, ఇద్దరు తాగుబోతుల చర్చ, ఇద్దరే ఉంటారు యాక్టర్స్. తర్వాత ఒక 10 మంది కూర్చొని వేసుకునే జోకు, లేకపోతే షాకింగ్ ఎక్స్పీరియన్స్, రెవల్యూషన్స్, ఇట్లా 10 ఎపిసోడ్స్ అనమాట. అది ఒక మిస్టీరియస్ హౌస్. అంత 250 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అది మేము ఉన్నది, మట్టిది అట్లా. మరి అది కూలిపోయిన తర్వాత ఇప్పటివరకు దాంట్లో ఏం కట్టబడలేదు. ఉంది. అవును, పేర్లాపాడ మనదంతే. దాన్ని ఎవడు కబ్జా, ఊరు ఎట్లుంటుంది అంటే డేంజరస్ ఉంటుంది, అది స్టాంపు అట్లా. ఇప్పుడు దాంట్లో మనకి వ్యక్తిగతంగా దాదాపు ఒక 600-700 గజాలు వస్తుంది. నేను అనుకున్నది అన్నీ పూర్తి చేస్తే అక్కడ చిన్న రూమ్ వేసుకుంటా, లేకపోతే ఆ పాత జ్ఞాపకాలు వాడితే నాకే సంబంధం లేదని మా ఇంట్లో డిక్లేర్ చేశాను. అందుకని ప్రస్తుతం అది ఒక ఇన్ఫర్మేషన్గానే చెప్తున్నాను. నాకు ఆ ఇంటి పట్ల ఏ ఎమోషన్ లేదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల ఏ ఎమోషన్ లేదు. అందరూ ఎక్కడో అక్కడ హాయిగా ఉంటారు. మనకు సంబంధం, నాకు పాతిళ్ళు గుర్తొస్తుంది, అట్లాంటి పనికిరాని జోలి ఏం లేదు. అది బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. చలో తిందాం. ఇంకొకటి, అది బయట సౌండ్ వస్తే మీరు అందరు వేయలేదు, ఎంతమంది ఉన్నారు? ఒక 5 మంది. మొత్తం ఒకటేసారి చిన్న కుప్ప పడ్డది ఇట్లా. దాని కింద ఉంటే ఖచ్చితంగా అవుట్, 100% అవుట్. అవి కూడా రాళ్ళ మెట్లు, అది ఏదేదో ఉంది. ఇంకా కాదు, మట్టి మిద్దే, అది మట్టి మిద్దే. ఇంత ఉంటుంది. మా ఇంటి మొత్తానికి ఒక గోడ ఉండేది కాంబినేషన్. ఆ గోడ ఎంత ఉండేది తెలుసా? ఇక్కడ నుంచి ఇంత ఉండేది గోడ అంటే ఇట్స్ వెరీ బిగ్. కాదు, గోడ చాలా పెద్దది. తర్వాత మా దొడ్లోకి వెళ్ళే కోళ్ళ కొట్టిల్లు అని ఒకటి, కోళ్ళ కోసమే ఇల్లు రూమ్ ఉండేది మా కోళ్ళ కొట్టిల్లు, దాని పేరు. సో ఆ తర్వాత సీతాఫల పండ్లైనా, మామిడి పండ్లైనా, కోళ్ళైనా అన్నీ అందులో మగ్గ పెట్టుకోవాలి. ఆ తర్వాత దానికి ఒక డోర్ ఉండేది. ఆ డోర్ ఎట్లుంటుంది అంటే చెక్క ముక్కలు ఉంటాయి, ఇంత హోల్స్ ఉంటుంది, అంటే కొంచెం సందోడు దూరం వెళ్ళిపోవచ్చు, అట్లుంటుంది అది. మరి దానికి లాక్ ఎట్లా అంటే, ఈ గోడ నుంచి అటుపక్క గోడకి హోల్ ఉంటుంది, అక్కడి నుంచి కట్టె దొబ్బితే ఈ కట్టెలో దీంట్లోకి పోతుంది, అది లాకు. ఇది తలుపు అయితే వెనక నుంచి ఇట్లా కట్టె దొబ్బుతారు అంతే, అది ఇంతలా ఉంటుంది. అది 2 పిల్లలను దొబ్బితే జరుగుతుంది. ఇప్పుడు ఇప్పట్లాగా ఫొటోస్, వీడియోస్ ఉంటే అట్లీస్ట్ ఒక డాక్యుమెంటేషన్ ఉండేది. మా అదృష్టవశాత్తు అలాంటివి ఏమీ లేవు. కాకపోతే అప్పుడు చాలా పెద్దగా అనిపించిందా, రీసెంట్ టైమ్స్లో పోతే అంత పెద్ద ఇల్లు కాదని తెలిసింది నాకు. అంటే సైకలాజికల్గా మనకు అట్లా చిన్న వీధులు, అవి చిన్న వీధులు, చిన్న ఇండ్లు అంతే, అవి ఆబ్వియస్. కానీ ఇరుకు అనేది మనసులో లేదు, అదైతే క్లియర్. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఇండ్లు ఉందా, మనిషి ఏకాంతం అనుభవిస్తలేడు, ఏదో ఎవరి గురించి ఆలోచిస్తాడు. దట్ ఈస్ ఆల్ అన్నెసెసరీ. చలో తిందాం పద.